ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం నేను శ్రీ 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 మహామాయ ఆది పరాశక్తి దివ్య సన్నిధానంలో ఉన్నాను. ఎంత అదృష్టమో మళ్ళీ అమ్మ పిలిచింది. ఇలా దర్శించుకోవడం ఒక మహద్భాగ్యం అని చెబుతాను. ఈ రోజున ఎంతో ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకం జరిగింది, అలాగే హోమము. చాలా విశేషమైన అభిషేకం ఇది. ప్రతి ఒక్కరు పాల్గొనాలండి. మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారమ్మ. అమ్మ, గణపతి గురించి చాలా విషయాలు మీరు తెలియచేస్తూ ఉన్నారు. ఎటువంటి నైవేద్యం పెట్టాలి, అలాగే చవితి గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాము. సన్నిధిలో చవితి చాలా బాగా జరుపుతారు. స్వామి శక్తి గణపతికి పూజ. అయితే గణపతి గురించి మాట్లాడేటప్పుడు చాలా విశేషంగా మనం జరుపుకునేది వినాయక చవితి. ఇది భాద్రపద మాసంలో వస్తుంది. దాదాపుగా సెప్టెంబర్, ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్లో అలా భాద్రపద మాసం. కానీ ప్రతి నెల మనం చవితి అని ఇలా జరుపుకుంటున్నాం కదా. చతుర్థి, చవితి రెండు అంటారు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటమ్మా? లేకపోతే ఒకటేనా? అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు జరుపుకోవచ్చా? ఇప్పుడు చేయని వాళ్ళు అప్పుడు జరుపుకోవచ్చా? రెండు ఒకటేనా కాదా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఒకటి వినాయక చవితి, మనం భాద్రపద మాసంలో వచ్చే చవితి, అది కూడా శుక్లపక్షంలో వచ్చే చవితి జరుపుకుంటాం. తర్వాత సంకటహర చవితి, ఇది మన శ్రావణ మాసంలో కృష్ణపక్ష చవితి రోజు జరుపుకుంటాం. అయితే మొట్టమొదట ఏంటంటే ఇద్దరు గణపతులు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. మనకు ఒకటైన సంకటహర్త, ఒక ఆయన సంకటకర్త. ఒక ఆయన కష్టాలనే ఇస్తాడు, ఇస్తాడు మనకు ఆటంకాలన్నిటిని ఇస్తా ఉంటుంటాడు ఆయన. ఇంకొక ఆయన తీసేస్తా ఉంటుంటాడు. అవునా? ఇది విశేషం. ఎలా అని చెప్పేసినంటే, మొట్టమొదటి ఆయన మటుకు సంకటహర, మనము శ్రావణ మాసంలో చేసుకునే మన లలితా సహస్రనామంలో కామేశ్వర ముఖాలంతస్థ కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్విఘ్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని చెప్పి వచ్చింది కదా. ఎప్పుడైతే భండాసురుడు, ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది, లలితామ్మ వారిది చరిత్రలో. భండాసురుడు సైన్యంలో ఒకడు వచ్చేసి ఏంటంటే మూకుడు అని చెప్పేసి అంటారు. అతను విఘ్నశిల యంత్రాన్ని దేవతల మందు పెట్టేసి వెళ్తాడు. వీడి రూపం ఏంటంటే నల్లటి రూపం, చీకట్లో కలిసిపోతాడు. యుద్ధం జరిగేటప్పుడు మధ్యలో ఒకరోజు దేవతలు చాలా విభజించి యుద్ధం చేస్తూ ఉన్నారు. వీళ్ళని మనం గెలవలేను అనుకున్నప్పుడు ఎలాగ వీళ్ళ నుంచి నివారణ మనం చెయ్యాలని చెప్పి ఆలోచించినప్పుడు, అప్పుడు వీడు వచ్చేసి ఏంటంటే చెప్తాడనమాట, వీడి మాయాశక్తి ఉంటుంది వీడికి చాలా. దేవతలు ఎవ్వరికీ కనపడకుండా అక్కడ వచ్చేసి ఒక పెద్ద రాతి బండ మీద విఘ్నశిల యంత్రాన్ని లెక్కించిపోయేసి వెళ్తాడనమాట. ఇది దైవిక శక్తి. కాకపోతే రాక్షసుల దగ్గర ఉంటే ఒక రకం ఉపయోగపడుతుంది. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా చేసిన వారాహి, శ్యామల అమ్మవారి సైన్యాలు మరుసటి రోజు యుద్ధానికి రాగానికి అందరు నీరసపడిపోతారంట. అసలు ఎందుకు ఈ యుద్ధము, ఒకరినొకరు కొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు కూడా ఒక చైతన్యవంతంగా యుద్ధం చేయాలంటే మనుషులందరం ఒకటే కదా, ఎందుకు ఈ తారతమ్యాలు ఇవి ఎందుకు అని అంటాం, అనిపిస్తాయి. కానీ కొన్ని అవసరం ఖచ్చితంగా. అయితే యుద్ధం అంతా ఎందుకు? తర్వాత ఇంత యుద్ధం చేస్తే పేరు మనకెందుకు వస్తుంది? ఆ లలిత అమ్మకే వస్తుంది. అంటే ఏ రాజు చేస్తున్నాడో ఆ రాజుకో రానికో వస్తుంది. ఏ అధికారి చేస్తున్నాడో పోరాటం, వారికి పేరు వస్తుంది తప్ప మనకేమీ రాదు. మనం కొట్టుకొని చేస్తాం, ఇదైపోతాము. ఎవ్వరం యుద్ధం వద్దనేసి అందరూ లోపటే విఘ్నం కలిగిపోతుందంట. విఘ్నశిల యంత్రముల నీరసము, అలక్ష్యం, అసలు యుద్ధమే ఎందుకు అనేసి వితండవాదం వచ్చేస్తుంది. శక్తి సైన్యాలన్నింటినీ వారాహి అమ్మవారు పదండి యుద్ధానికి అంటే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారంట. ఈ అమ్మవారే ఆశ్చర్యపోతుందంట. శ్యామల దండనాయకి అంటే అమ్మవారు సామాన్యమైన శక్తి కాదు, సేనాధిపతి అమ్మ. ఇటు మంత్రిని ప్రతి ఒక్కదానికి మార్గం చూపిస్తూ ఎలా పథకాలు వేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి శ్యామల అమ్మవారు ఏమే ఉత్తేజపరిచినా కూడా అసలు ఉత్తేజపరచరంట. ఎవ్వరు యుద్ధానికి రానప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు అమ్మని లలిత అమ్మని ప్రార్థిస్తారంట. సైన్యాలు, శక్తి సేనలన్నీ ఇలా నిర్వీర్యంగా అయిపోయాయి, ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని చెప్పేసి అప్పుడు మనకు ఆ లలితా సహస్రంలో ఉన్న నామం. అమ్మ నవ్వుతూ ఒకసారి కామేశ్వర వంక చూస్తుందంట. చూడగానే అయ్య కూడా నవ్వుతాడంట. నవ్వగానే ఇద్దరి ప్రేమారూపమే ఈ గణపతి, సంకటహర గణపతి. ఈయన ఉద్భవిస్తాడంట. ఈయన చేతిలో గద ఉంటుంది. ఒక గద పట్టుకొని ఉద్భవిస్తాడు. ఉద్భవించగానే వాళ్ళ భావం ఏంటి అని, పిల్లలంటే ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల భావాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి. గణపతిని చూసి చాలా నేర్చుకోవాలి. వాళ్ళిద్దరు ఆయన చూడగానే ఎమ్మటి అర్థమైందని చెప్పి వెళ్ళిపోయేసి ఆ పెద్ద విఘ్నశిల ఫలకాన్ని, రాతి యంత్రాన్ని మాయ చేత
బంధించి అది దాచిపెట్టబడి ఉంటుంది, ఎవ్వరికీ కనపడదు. ఈయన మటుకే వచ్చేసేసి ఆ యంత్రం ఎక్కడ ఉందని చెప్పేసి ఆ గదతోటి ఒక్కసారి కొడతాడంట. కొట్టగానే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. కొన్ని దాంట్లో ఆయన పిడికిలతో కొడతారని కూడా చెప్తారు. ముక్కలు ముక్కలుగా అయిపోగానే ఎమ్మటే విఘ్నాల నుంచి వీళ్ళు తేలుకుంటారంట. ఇప్పటిదాకా ఏమైపోయింది, మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఎంతమంది ఒక పూజ దగ్గర కూర్చోవాలంటే ఇంత సమయమా అని చెప్పేసి మనుషులకు కనిపించేస్తూ ఉంటుంది. ఈ అసలు లక్షణాలే వాళ్ళు వచ్చేసి ఇంతసేపు అది ఇదని ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంటారు అనమాట. ఆయన వచ్చి విఘ్నాన్ని నివర్తించారు కదా మొట్టమొదట. ఇది ఏంటంటే శ్రావణ మాసం కృష్ణపక్ష చతుర్థి రోజు. అప్పటి నుంచి ఈ వ్రతం అనేది అక్కడ ఏర్పడ్డది. తర్వాత మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు ఆరాధించి ఈ వ్రతాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎలా అని చెప్పేసి కృష్ణ భగవానుడే ఆయనే. అప్పటిదాకా ఈ విధానం అంతా దేవతలకు ఉన్నది తప్ప భూమండలానికి అంతా అందలేదన్నమాట. తర్వాత ఏంటంటే అక్కడ నుంచి వ్రతం ఏర్పడతా ఉన్నది. మళ్ళీ ఇందులో ఇంకో కథ, ఇంకో గణపతి ఉన్నాడు కదా, మనం మొట్టమొదట పసుపు పొద్దు చేసి ఆయనను పక్కకు జరిపేస్తాం. ఈయన విఘ్నకర్త. ఎప్పుడైతే శివుణ్ణి అపారంగా గజాసురుడు భక్తిగా ఆయన నింపుకునేసి ఆయన పొట్ట లోపట ఆయన హృదయం లోపట నింపుకున్న చేశాడో, శివుడు లేకపోయేసరికి మళ్ళీ అలాగే సంహార క్రియ లేదు. దేవతలంతా అల్లల్లాడటము, యథావిధిగా విష్ణుమూర్తి దగ్గరికి రావటము, ఆయన మార్గం చెప్పి వచ్చేసి గజాసురుడి దగ్గరకు వచ్చేసి వాళ్ళు ప్రార్థించి ఇవన్నీ చేసి శివుణ్ణి బయటికి తెస్తారు కదా. ఈ కథ మన అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఎన్ని విధాలుగా దేవతలు వెళ్ళేసి గజాసురుడి దగ్గర నుంచి ఆ శివుణ్ణి బయటికి తీసుకురావాలంటే ఆయన హృదయం నుంచి సాధ్యం కాదు. అపార భక్తి పరుడు ఆయన. అప్పుడు ఏంటంటే అమ్మని కూడా ప్రార్థిస్తారంట. అయితే అమ్మ, స్వామి వచ్చే లోపల నేను అన్ని సిద్ధం, మంగళ స్నానాలతోటి నేను సిద్ధంగా ఉంటాను, మీరు వెళ్ళండి, స్వామి వస్తాడు అని చెప్తారంట. అసలు ఆయన భక్తి లోపల నుంచి స్వామి బయటికి రావట్లేదు అంటే అప్పుడు అమ్మ ఏంటంటే మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను స్వామిని ఎలాగైనా అని చెప్పంటదంట. ఇవి మనకు గ్రంథాలలో ఉండవు, గురువుల దగ్గర నుంచి లభ్యమైంది. అప్పుడు అమ్మ, ఇప్పుడు మరి అయ్యా అమ్మ చూసుకుంటేనే పుట్టాలి, ఇద్దరు కలియకులోంచి పుట్టాలి కదా. ఎప్పుడు అమ్మాయి అంటూ వేరు ఉండరు. శివుడి సగంలో అమ్మ ఉంటుంది, అమ్మ సగంలో శివుడు ఉంటాడు. అమ్మకున్న నలుగు పిండిని అంతా తీసేసి పసుపు రాసుకునేసి అమ్మ మంగళ స్నానం కూర్చున్నప్పుడు ఆ పిండిని అంతా చేసి ఒక ముద్ద చేసి గణపతిని తయారు చేస్తుంది అనమాట. ఈయన విఘ్నాధిపతి. ఈయనను తయారు చేసి ఏంటంటే స్వామి వచ్చే కల్లా నువ్వు ద్వారపాలకుడిగా ఉండు, తర్వాత ఏంటంటే గజాసుడి భక్తికి నువ్వు విఘ్నాన్ని కలిగించు అని చెప్పేసి చెప్తాడండి. చెప్పగానే ఈయన వెళ్ళి ఆయన మాయాశక్తితోటి ఆయన నిత్యం నామస్మరణ చేస్తూ ఉంటుంటాడు. ఎప్పుడు కూడా ఆయన ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఎక్కడ కూడా శివనామం అనేది ఆగదు. అలా ఒక్కసారి బుద్ధిని మళ్ళిపించేసేస్తాడంట. ఇంత బాగా వీళ్ళు గంగిరి దేశాలు వేసుకొచ్చి వీళ్ళంతా ఇంత విన్యాసాలు ఇవన్నీ చేస్తున్నారని భక్తి నుంచి కాస్త విలాసానికి క్షణిక కాలం మారిపోతుంది. మారగానే ఎమ్మటే బుద్ధి భ్రష్టమైపోతుంది. ఏం కావాలో కోరుకో అంటారు. యథావిధిగా వీళ్ళు కోరటం, స్వామి బయటికి రావటం, అలా ఉద్భవించిన వాడే ఈ గణనాథుడు అనమాట. అయితే ఈయనకి ఏంటంటే ఇక మనం యథావిధిగా శివుడు ఆయన తల తీసేయటం, బ్రతికించడం ఇవన్నీ జరిగాయి కదా. గణనాయకుడు అని చెప్పి కాస్త అహము ఉండొద్దు అని చెప్పేసి అహాన్ని తీసి మళ్ళీ గణనాధిపత్యం ఇచ్చారనమాట. అయితే మొట్టమొదటి పెద్దవాడు ఎవరు? శ్రావణ మాసంలో వచ్చే సంకటహర గణపతి. ఆయన వల్లభ గణపతి అని కూడా అంటారు ఆయనని. ఆయన మొట్టమొదటి వాడు. భాద్రపద మాసంలో చేసేది ఈ గణపతికి అనమాట, చిన్న ఆయనకి. ఈయన ఏంటంటే పూజ చేసి ఆయనకు మనకి ఏ ఆటంకము కలిగించొద్దని చెప్పేసి ఆయన పూజ చేసి తాత్కాలికంగా పక్కకు జరిపేస్తాం. అలా ఆయన పూజ అందుకునేసేసి ఎమ్మటే పక్కకు జరుగుతాడు. తర్వాత సంవత్సరం మొత్తం చేయాల్సింది ఈయనకి. ఎవరు? సంకటహర గణపతి. అందుకే చాలా మంది సంకష్టహర నోములు చేద్దాం అనుకున్నప్పుడు శ్రావణ మాసం నుంచి ప్రారంభిస్తారు కదమ్మా. శ్రావణ మాసం నుంచి మొదలు పెడతారు. చతుర్థులు చేద్దాం అనుకుంటారు. శ్రావణ మాసం వినాయక చవితి అనేది చాలా ముఖ్యం. ఒకటేసారి చేయగలుగుతాం, ఒకసారి చేసి ఆయన శాంతింపజేసి పక్కకు జరుపుతాం. మిగతా అంత గణపతి ఆరాధన శ్రావణ మాసంలో. అప్పటి నుంచి ప్రారంభించుకుని వాళ్ళు ఎన్ని మొక్కుకుంటే అన్ని, కనీసం 6 చేయగలగాలి. 6 చేయాలన్నా అందుకే మొదట పాటు పసుపు గణపతిని చేసి స్వామి ఏ విఘ్నాలు అంటే ఆ విఘ్నాలు కూడా ఆయన ఎందుకు కలిగిస్తాడంటే మనకున్న పాపాలే విఘ్నాలుగా వస్తాయి. కాస్త ఆయన ప్రార్థించేసి నా పాపాన్ని తొలగించడానికి అవకాశం ఇవ్వాలి కదయ్యా, నువ్వు కాస్త పక్కకు తొలగించు అని చెప్పేసి వేడుకొనేసి కానీ సంకటం నివారణ అవుతుంది, ఆయన దగ్గర చేరుకోగలుగుతాం. ఇది విశేషం. చతుర్థి చేయడానికి కారణం ఇది. కారణం వినాయక చవితికి అది.
అలా ఇద్దరు గణపతులు ఇద్దరు ఉంటారు. గణపతులు ఉంటారు. ఫైన్. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమ శివాయ.